సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే, కాపునాడు వీక్షకులకి స్వాగతం. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. నేను మీ పావని నాయుడు. ఈరోజు నాయి బ్రాహ్మిన్ నాగసీనుపై మోహన్ బాబు, అతని కుమారుడు మంచు విష్ణు చేసిన ఆరోపణలు, అక్రమ కేసులపై కాపునాడు స్పందన ఏంటో తెలుసుకుందాం. ఈ విషయంపై మనతో చర్చించడానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే సార్. నాయి బ్రాహ్మిన్ నాగసీనుపై మోహన్ బాబు, అతని కుమారుడు ఇట్లా అక్రమ కేసులు అవన్నీ పెడుతున్నారని చెప్పేసి బయట ఒక టాక్ ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చలనచిత్ర రంగంలో మొదటి నుంచి ఒక ప్రతినాయకుడి పాత్ర, ప్రతినాయకుడికి ఏవైతే లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న వాడు మోహన్ బాబు. అతని ప్రతి కదలిక ఫస్ట్ నుంచి ఊరందరిది ఒకదారి అంటే ఉలిపికట్టది ఒకదారి అన్నట్టు ఉంటుంది. అలాగే ఆయన వారసుడు మంచు విష్ణు. ముందుగా హెయిర్ డ్రెస్సర్ నాయి బ్రాహ్మణ్స్ కులానికి చెందిన నాగసీనుపై గత నెల 17వ తారీఖున ఇలా జరిగిందని చెప్పి మంచు విష్ణు మాట్లాడటం, దాని మీద 21వ తారీఖు పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం. అంటే ఈ గ్యాప్లో దాదాపు ఒక 5-6 రోజుల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో ఎన్నో నాగసీను పర్సనల్ ప్రాబ్లాన్ని ఎత్తి చూపుతూ అతన్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసి అతను బయటికి వెళ్ళిపోవటం, నేను ఈ అన్యాయాలని, అక్రమాలని తట్టుకోలేని వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయిన వ్యక్తి మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం. అలాగే ఇది విన్న నాగసీను వాళ్ళ తల్లి, ఆవిడ రాజమండ్రిలో ప్రసాద్ న్యూరో హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, ఇవన్నీ ఏంటంటే చకచక ఒకదాన్ని అక్కడ జరిగిపోతున్నాయి. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళ ఈ విషయంలో కాపునాడు కూడా ఎందుకు స్పందిస్తుందంటే, కాపునాడుకి ఫస్ట్ నుంచి కాపునాడు వ్యవస్థాపకుడు మిర్యాల వెంకటరావు గారు ఫస్ట్ నుంచి కాపులు, అణగారిన వర్గాలన్నీ కలిపి మనం అందరం ఒకరికి ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ రాష్ట్రంలో ఏదైనా సాధించగలుగుతామన్న ఒక ప్రధానమైన సూక్తితో ఈ విషయం మీద మేము కాపునాడు స్పందన తెలియజేయాలనుకుంటున్నాం. అలాగే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి సంగతి మీకు తెలిసిందే. బడుగు బలహీన వర్గాల విషయంలో ఆయన విజయవాడ నగరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఉద్యమాలు చేశారో మీ అందరికీ తెలుసు. అందుకని వీళ్ళిద్దరు స్ఫూర్తి, మిర్యాల వెంకటరావు గారు, రంగా గారి స్ఫూర్తితో కాపునాడు ఈ విషయం మీద స్పందించాలని ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా మీ ద్వారా ఈ రాష్ట్ర కాపు జాతి ప్రజలందరికీ ఒక విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే మొదటి నుంచి ఒక వ్యతిరేకమైన ఆలోచన విధానంతో ఇవాళ మోహన్ బాబు గారి గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మనం ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా కంటే ఆఫ్ రికార్డులో వాళ్ళ గురించి చాలా నిజాలు తెలుస్తుంది. ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు సినీ రంగంలో. ఈ మధ్య ఆయన చాలా వీడియోలు కూడా చెప్పారు. ఆయన గురించి కానీ ఆఫ్ రికార్డులో తెలుసుకుంటే అసలు సినిమా రంగంలో ఎంతోమంది హీరోయిన్లు వీళ్ళ హెరాస్మెంట్కి తట్టుకోలేక బయటికి పారిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాగే అక్రమాల, అన్యాయాల విషయంలో అసలు వీళ్ళ అక్రమం, అన్యాయాలన్న పదానికి మచ్చుతనకే ఇవాళ మోహన్ బాబు గారు కానీ మంచు విష్ణు కానీ. ఎందుకంటే అన్యాయాలంటే మోహన్ బాబు గారు, అక్రమాలంటే మా మూవీ ఎలక్షన్స్లో ఎంతో సామాజిక బాధ్యత కలిగా ప్రకాష్ రాజ్ని ఓడించడానికి ఎన్నో కుళ్ళు కుతంత్రాలు చేసి గెలిచి ఇవాళ అతను నేనేదో భారతదేశానికి రాష్ట్రపతి అయ్యానన్నట్టు ఫీల్ అవ్వటం. ఈ విషయంలో ఏంటంటే నాగసీనుపై దాడి విషయంలో నాయి బ్రాహ్మణ సంఘానికి కాపునాడు పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఎందుకంటే సామాజిక పరంగా మాతో కలిసి ఉండే నాయి బ్రాహ్మణులు కానీ, బడుగు బలహీన వర్గాలని అందరికీ అండగా ఉండాలనే కాన్సెప్ట్లోనే ఈ నాయి బ్రాహ్మణ సంఘానికి కాపునాడు మద్దతు ఉంటుంది. మీరు చేసే ఉద్యమానికి ఎప్పుడు కాపునాడు మద్దతు ఉంటుందని చెప్పి మరొకసారి ఈ వీడియో ద్వారా నాయి బ్రాహ్మణ సంఘాన్ని తెలియజేస్తాను. అలాగే ఈ విషయంలో మిగతా సామాజిక వర్గాలు కూడా, బీసీ సంఘాలు కానీ, ఎస్సీ సంఘాలు కానీ
ఈ సబ్జెక్టులో స్పందించి నాగసీనుకి నైతిక మద్దతు ప్రకటించాలని చెప్పి మీ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మరి ఈ విషయంపై నాగబాబు గారు స్పందించారంట, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు స్పందించారు అనుకుంటున్నారు? అంటే మొదటి నుంచి సినిమా రంగంలో సినిమా కళాకారులకి ఏ రకమైన వాళ్ళు అంటే దీంట్లో సినిమా రంగంలో ఒక తెర ముందు కనపడిన యాక్టర్సే కాకుండా కళాకారులే కాకుండా తెర వెనక దాదాపు 24 యూనియన్లు ఉన్నాయి. దాంట్లో చలనచిత్ర రంగం దీని సినిమా ఫీల్డ్కి సంబంధించి ఈ 24 రంగాల్లో ఉన్న వాళ్ళు ఒక రంగం నుంచి వచ్చిన వాడే నాగసీను. అందుకని మోహన్ బాబు గారు కానీ మెగా ఫ్యామిలీ కానీ మొదటి నుంచి ఇవాళ మీకు చిరంజీవి గారి గురించి చూసుకోండి. మీకు సినిమా రంగంలో ఎవరికి బాధ కలిగిందా అంటే అసలు గుప్తదానాలు అనే దానికి వాళ్ళు చిరంజీవి గారు చేసే సహాయ సహకారాలే ఎంతోమంది మనకు తెలిసే కొన్నే తెలియకుండా సినిమా రంగంలో లక్షలు ఖర్చు పెట్టి కళాకారుల జీవితాలను బాగు చేస్తున్న వ్యక్తి చిరంజీవి గారు. ఆ సంతతికి ఆ అన్న తమ్ముడే కాబట్టి నాగబాబు ఈ సబ్జెక్టులో నాగసీనుకి మద్దతుగా ముందు ఆర్థిక సహాయంగా ఒక 50,000 రూపాయలు ప్రకటించడం, అలాగే అపోలో హాస్పిటల్లో వీళ్ళ మదర్కి కానీ వాళ్ళకి ట్రీట్మెంట్కి ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రకటించడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మొదటి నుంచి నాగబాబు గారు చాలా త్వరగా రియాక్షన్ వచ్చామంటే స్పందించే గుణం ఎక్కువ మా నాగబాబు గారికి. చిరంజీవి గారు గుప్తదానాలు చేస్తూ గుప్తంగా ఉంటాడు ఆయన. నాగబాబు గారు స్పందించే గుణం ఎక్కువ. ఆ స్పందించే గుణం బట్టి ఏ అన్యాయం జరిగినా సినీ రంగాల్లో ఆయన ముందుంటాడు కాబట్టి త్వరగా స్పందించాడు. దానికి కాపునాడు సంతోషం వ్యక్తపరుస్తుంది. అలాగే మోహన్ బాబు గారి సబ్జెక్ట్లో మొదటి నుంచి ఆయన ఒక్కలే కదా ఇప్పుడు మెగా ఫ్యామిలీ సబ్జెక్టులోనే కాకుండా అక్కినేని నాగేశ్వరరావు గారి సబ్జెక్టులో కూడా మోహన్ బాబు గారు నీకంటే నేను గొప్ప యాక్టర్ అని చెప్పి ఆయన అక్కినేని నాగేశ్వరరావు మొహం మీదే మాట్లాడటం ఇలాంటివన్నీ ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక చీప్ మాటలు మాట్లాడుకుంటూ ప్రతిదీ ఒక కాంట్రవర్సీ చేద్దామని చూడటం ఒక అలవాటుగా మారింది ఈ మంచు ఫ్యామిలీకి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందు మొన్న సన్ ఆఫ్ ఇండియా సినిమా రిలీజ్ తర్వాత అప్పుడు జరిగిన పరిణామాలు చూసి కూడా ఇంకా ఈ మోహన్ బాబు కానీ మంచు విష్ణు ఫ్యామిలీకి కానీ వీళ్ళందరికీ సరైన బుద్ధి రాకపోతే ఇంకా వాళ్ళని ఆ దేవుడే క్షమిస్తాడు, దేవుడే ఆలోచిస్తాడు వీళ్ళ గురించి అని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఈ విషయంలో స్పందించిన నాగబాబు గారికి కాపునాడు అభినందనలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక సామాజిక న్యాయ సమస్యపై మీరు స్పందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూస్తూనే ఉండండి కాపునాడు టీవీ. నమస్తే. Please subscribe our channel.